ఏం ముఖం పెట్టుకొని పోవాలి ఇప్పుడు నేను గుంజుకొచ్చి చేసుకున్నాను ఏమన్నా నువ్వు చేయలేదా లవ్వు నేను ఒక్కదాన్నే చేసినా ఏంది నీకు లవ్ చేసి నేను కాదంట్లేనే మావ ఇప్పుడు నా ముఖం ఇస్తారు ఏం కారణం తెలుసా నీ వల్ల నాది మావ అటే 2 తరాలు చూసి లగ్గం చేస్తాను అనుకున్నది పెద్ద కుటుంబం ఇచ్చి కంట్లో పెట్టుకుంది నన్ను అందుకే అరగట్ల లేక ఇదంతా బయట లేదు అవి దగ్గర లేదు చుట్టూ దగ్గర లేదు నీ దగ్గర లేదు ఈ లవ్ ఎందుకు కోవెందుకు ఇక అదే మీ అవ్వ తెచ్చిన సంబంధం చేసుకుంటే అది లచ్చలు పట్టుకొచ్చిచ్చు నన్ను చేసుకున్నందుకు ఇప్పుడు పైసలు కావాలంటాను అంతే కదా మరి ముందు ఎరకలేదా నన్ను లగ్గం చేసుకునేటప్పుడు లవ్ చేసినప్పుడు తెలియదా ఇప్పుడు అడుగుతాను నాకు గవ్వని తెలియదు చెప్తున్నా నువ్వు చక్కవ పైసలు తెప్ప మీటుకోయి పైసలు లేవు ఏం లేవు నేను దేను నా దగ్గర లేవు మా వాళ్ళ దగ్గర కూడా లేవు నీకే తెలుసా మీ అవ్వలేదు కూడా ఎవరు అంటే వాళ్ళు నన్ను అనలేదా నాకు తెలియదా అంటే మీ ఇంటికి నువ్వు వచ్చి 2 ఏళ్ళు అవుతుంది వీడికి అన్ని తెలుసా నువ్వు లేని కుప్ప ఎందుకు తెలియదు నువ్వు పోతావా పోవా మరి రీసెంట్ అప్పుడు నన్ను ఎందుకు లగ్గం చేసుకున్నావు చెప్పు నేను చేసుకోమని బతిమాలిన్నా దాన్ని ఎవరు నువ్వు చేసుకోకపోయినావు కట్నం చేస్తే దాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు ఎడుతున్నావు కొట్టెడుతున్నావా కొట్టెందుకు ఎడుతున్నావు ఇంత బాధిస్తాను చెప్పు కట్నం ఎడుతున్నావా అవునే అవాజు లేపకు చక్క బట్ట దొరకని ఇంటికో మీటుకో పైసలు వస్తున్నా బరాబరి పైసలతో నువ్వురా పైసలతో రా చెప్తున్నా నోరు బాగా లేపినా అనుకో చీరుతాయి దవడలు చీరుతా దగ్గర కడతా దగ్గర పైసలు లేదట అమ్మా వాళ్ళు ఇవ్వా పైసలు లేవు మా ఇట్లా పైసలు నీకేం తెలిసి ఆ మీరు సార్ నీకేం తెలిసి అట్లా పైసలు అత్తలేము తెలియదా అలాగే సరిపోతుంది అమ్ముతారు అట్లా అమ్ముతారు నాడు ఉల్లెముడు చదువుకున్నాడు అంటే నన్ను పైసల కోసం చేసుకున్నావా బట్ట చదువుకుని చక్క నాడు పైసలు లేపో అనుకో బిడ్డ నేను ఆవాజ్ బంద్ చేయి చక్క చదువుకొని పో అన్ని నువ్వు ఏడిసిన రాడు ఇప్పుడు ఊడిసిన రాడు ఇక్కడికి దొంగవాడు కావు నాకు గండానమో పైన ఏందిరా నాకు తెలియక పాయరా నువ్వు కట్నం కోసమే లగ్గం చేసుకున్నావని లేకపోతే అప్పుడే వదిలేదు నిన్ను ఇంకా లవ్ అన్నాడు ఈయన లవ్ ఈయన మీద మన్వయ్య అట్టిగా చేసుకున్నాడు